ఓఆర్ఆర్ పరిధిలో చెరువులపై ప్రభుత్వం పారదర్శకంగా విచారణ జరిపించాలని తగిన చర్యలు తీసుకోవాలని అంటున్నారు సామాజిక కార్యకర్తలు. గట్కేసర్ మండలంలోని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర ఆక్రమణలపై హైడ్రా విచారణ జరిపించాలని, ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలంటున్నారు సామాజిక కార్యకర్త పిట్టల శ్రీశైలం. ఇదే అంశంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి రాంప్రసాద్ అందిస్తారు. మనం గట్కేసర్ ఏరియాలో ఉన్నటువంటి వెంకటాపురంలో నిర్మించినటువంటి అనురాగ్ యూనివర్సిటీ కూడా ఇటు ప్రభుత్వ స్థలం ఏదైతే అక్కడ ఉన్నటువంటి చెరువులకు సంబంధించినటువంటి నాడెం చెరువు ఏదైతే ఉందో దాని ప్రాంతంలో ఉందని చెప్తున్న నేపథ్యంలో గట్కేసర్ ప్రాంతానికి చెందినటువంటి సామాజిక కార్యకర్త సోషల్ యాక్టివిస్టు శ్రీశైలం ఉన్నారు. మనం మాట్లాడి తెలుసుకుందాం. సార్ చెప్పండి, ముఖ్యంగా ఈ యొక్క పల్లా రాజేశ్వర రెడ్డిపై వస్తున్నటువంటి ఆరోపణలు మనం ఏ విధంగా చూడాలి? ఇప్పుడు ప్రస్తుతం మాత్రము ఈ చర్య మాత్రము ప్రతిపక్షాలపైన చేసిన చర్యలాగానే అవుపిస్తుంది. కానీ నిజానికి చెరువును కబ్జా చేసిన ఏదైతే పల్లా రాజేశ్వరుడో ఆ చెరువు గురించి వాళ్ళు కేసు పెట్టకుండా చెరువు కింద ఉన్న కాలువను కబ్జా చేసిన, చిన్న కాలువను కబ్జా చేసిండని చెప్పి కేసు పెట్టిరు. నిజంగా ప్రభుత్వం కనుక చిత్తశుద్ధి కనుక ఉంటే ఏదైతే నాడెం చెరువు ఉందో నాడెం చెరువును కబ్జా చేసిన నీలివే హాస్పిటల్ భాగం ఏదైతే ఉందో 813,796 ఈ 2 సర్వే నంబర్లోని భూమి ఈ FTL లోపల ఉంటుంది. కాబట్టి వాళ్ళ కేసు కనుక పెట్టదలుచుకుంటే నీలిమ హాస్పిటల్ పైన కేసు పెట్టాల్సి ఉండే. అది పెట్టకుండా ఒక చెరువు కింద ఉన్న కాలువని ఆక్రమించిందని చెప్పి కేసు పెట్టారు. అంటే పల్లా రాజేశ్వర రెడ్డి ఇప్పుడు అనురాగ్ యూనివర్సిటీ గురించి మాత్రమే పెద్దగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో అతనికి ఎన్ని అక్కడ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, అంటే ఎలాంటి రకాలైనటువంటి ఇన్స్టిట్యూషన్స్ అనేది నడిపిస్తూ ఉన్నారు ప్రస్తుతం అక్కడ అనురాగ్ యూనివర్సిటీ పేరుతోటి గతంలో CVSR కాలేజీ, తర్వాత అనురాగ్ కాలేజీ, తర్వాత ఈ నీలిమ హాస్పిటల్ ఇట్లాంటి కాలేజీలు నడిపిండు. ఇవాళ దానికి అనురాగ్ యూనివర్సిటీగా ఎస్టాబ్లిష్ చేసుకున్నారు. ఇదంతా కూడా ఈ దాదాపు 13 ఎకరాల స్థలం ఆయన ఈ అనురాగ్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిండు. ఈ అనురాగ్ యూనివర్సిటీ ఏర్పాటు చేసిన 13 ఎకరాల్లో ప్రధానంగా 835 సర్వే నంబరు, 840 సర్వే నంబరు. ఈ 835, 840 ప్రభుత్వం చెప్తున్న రికార్డుల ప్రకారంగా ఇవి 2 కూడా ప్రభుత్వ స్థలాలని చెప్పి ఉన్నది. కానీ ఆయనకున్న పలుకుబడితోటి అందులో నిర్మాణాలు చేసిన తర్వాత ఏదైతే పేదలకు కోసం ఏర్పాటు చేసిన 58, 59 జీవో ఏదైతే ఉందో ఆ 59 జీవో కింద రెగ్యులరైజ్ చేసుకోవడం కోసము 3 ఎకరాల 21 గుంటని తను రెగ్యులరైజ్ చేసుకున్నాడు. ఆ రెగ్యులరైజ్ చేసుకోవడం కూడా అందరి కనుక ఏదైతే కట్టాల్సిన ఫీజుని 20% చేయించుకొని చాలా అతి తక్కువ ఫీజుని కట్టి రెగ్యులరైజ్ చేసుకున్నాడు. అంతేకాకుండా తన యూనివర్సిటీకి వరంగల్ హైవే నుంచి వచ్చే ఏదైతే రహదారి ఉందో ఆ రహదారి 200 ఫీట్ల రహదారి, ఆ 200 ఫీట్ల రహదారి ఇక్కడ నుంచి హైదరాబాద్ వరంగల్ రహదారి నుంచి ORR జంక్షన్, ORR గౌరేలి వరకు పోయే ఏదైతే దారి ఉందో ఆ దారి 200 ఫీట్ల దారిని ఈ యూనివర్సిటీ వరకు వచ్చేంత వరకు 200 ఫీట్ల దాన్ని 100 ఫీట్ల తగ్గిస్తూ ఒక ప్రత్యేక జీవో చేసుకొని ఆ 100 ఫీట్ల మందం కూడా 200 ఫీట్ల జాగని 100 ఫీట్ల కట్ చేసి అందులో పార్కింగ్ ప్లేసు, సెక్యూరిటీ ప్లేసు, ఇంకా భవనాలు కనుక నిర్మాణం చేసుకున్నాడు. అక్రమాలపైన పూర్తి స్థాయిలో చెరువులు కానీ, కుంటలు కానీ, ఇటు FTL బఫర్ జోన్లలో అక్రమ నిర్మాణాలు కూర్చివేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఎలాంటి చర్యలు తీసుకుంటే అక్కడ ఈ యొక్క పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రముఖంగా అవకాశం ఉంటుందని మీరు భావిస్తున్నారు? ఈ చెరువులు, కుంటల్ని ఎవరైతే కబ్జాలు చేసారో వాళ్ళందరిపైన క్రిమినల్ చర్యలు కనుక తీసుకుంటే మాత్రమే యాక్షన్ అవుతుంది. ఏదో చేసి వెళ్ళిపోతే మాత్రం అది పరిష్కారం కాదు. ఎందుకంటే గతంలో కూడా మనం చూసినాము, కూల్చివేసిన ప్లేస్లో మళ్ళీ నిర్మాణమైన ఘటనలు కూడా ఉన్నాయి. కాబట్టి వీటిపైన ఖచ్చితంగా ఏదో ఒక చాలా కఠినమైన శిక్షలు ఏవైతే ఉంటాయో మనం ఇప్పుడు చెప్పుకునేది PD యాక్ట్ లాంటివి కనుక ఏర్పాటు చేసి ఈ ప్రత్యేకంగా చట్టం కనుక తీసుకొచ్చి వాటిని కనుక పెడితే మళ్ళీ ఇలాంటి కబ్జాలు జరగకుండా ఆస్కారం ఉంటుంది. గత ప్రభుత్వం అండతో అయితే ఇటు పల్లా రాజేశ్వర రెడ్డి పాల్పడ్డాడంటే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి సామాజిక కార్యకర్త మనతో చెప్పడం జరిగింది. దీనిపైన పూర్తి స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా స్పందించి పూర్తి స్థాయిలో విచారణ పారదర్శకంగా నిర్వహించి పల్లా రాజేశ్వర రెడ్డిపై చర్యలు తీసుకోవడంతో పాటు ప్రభుత్వ భూములను కాపాడుకోవాలంటూ కూడా అక్కడ గట్కేసర్ ప్రాంతానికి చెందినటువంటి ప్రజలైతే కోరుతా ఉన్నారు. కెమెరామెన్ వంశీతో రాంప్రసాద్, బిగ్ టీవీ, హైదరాబాద్.